సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్ వాసులు పల్లెలకు పయనమవుతున్నారు. ఈ క్రమంలో మహాత్మా గాంధీ బస్టాండ్లో రద్దీ పెరిగింది. ఆర్టీసీ బస్సులు కిటకిటలాడుతున్నాయి. గంటల తరబడి వేచి చూస్తున్నా బస్సులు రావడం లేదంటూ ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. వచ్చిన బస్సుల్లో స్థలం లేదంటూ వాపోతున్న ప్రయాణికులతో మా ప్రతినిధి ప్రవీణ్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంక్రాంతి శోభనైతే సంతరించుకుందనే చెప్పాలి. అదేవిధంగా అయితే ఆర్టీసీ అధికారులు అన్ని ఏర్పాట్లను కూడా చేశారు. ఏ బస్సు చూసుకున్నా కానీ వివిధ జిల్లాల నుండి, హైదరాబాద్ నుండి ఖచ్చితంగా అయితే వేరే ఊర్లకు వెళ్లే వాళ్ళు ఇక్కడ చాలా ఉంటారు. కాబట్టి విద్యార్థులతో పాటు అయితే అనేక మంది వేరే తమ సొంత గ్రామాలకు, పట్టణాలను విడిచిపెట్టేసి పల్లెలకు వెళ్ళడానికి, సొంత గ్రామాలకు వెళ్ళడానికి అయితే ఈరోజు ఉదయం నుండే అయితే బారులు తేరిందనే చెప్పాలి. ఏ బస్సు చూసుకున్నా కానీ కిటకిటలాడిపోతుంది, ప్రయాణికులతో కిక్కిరిసిపోతుంది అనే చెప్పుకోవాలి. అదేవిధంగా సంక్రాంతి సెలవులు కావడం చేత ఈ యొక్క ఏదైతే తెలంగాణ ప్రభుత్వం 12వ తేదీ నుండి 17వ తేదీ వరకు స్కూళ్లకు మరియు పాఠశాలకు సెలవులు ఇచ్చిన నేపథ్యంలో, అదేవిధంగా సంక్రాంతి ఉన్న నేపథ్యంలో ఇరువురు తెలుగు రాష్ట్రాలు అటు ఆంధ్రాకు వెళ్ళడానికి, ఆంధ్రప్రదేశ్కు వెళ్ళడానికి, ఇటు ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పలు జిల్లాలకు వెళ్ళేటటువంటి అయితే ప్రయాణికులతోనైతే ఆర్టీసీ ప్రాంగణం మొత్తం టోటల్ గా కూడా కిక్కిరిసిపోయిందని చెప్పాలి. మనం ఎక్కడ చూసుకున్నా కానీ ఆర్టీసీ బస్సులో మొత్తం టోటల్ గా ఇమ్లిమన్ బస్ స్టాండ్ ఏదైతే మహాత్మా గాంధీ బస్ స్టాండ్ ఉందో, ఈ యొక్క బస్ స్టాండ్ లోపల మొత్తం టోటల్ గా ప్రయాణికుల చేత ఏ బస్సు, ప్రతి ఒక్క బస్సు కూడా అయితే కొన్ని గంటల వరకు కూడా వేచి చూస్తున్నామని కూడా అంటూ ప్రయాణికులు చెప్తూ ఉన్నారు. అయితే అదేవిధంగా ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క ప్రయాణికుల సౌకర్యారం అన్ని ఏర్పాట్లు చేసినామంటూ కూడా ఆర్టీసీ అధికారులు అయితే చెప్తున్నారు. ఎలాంటి అవసరం లేకుండా వాళ్ళకి ఇబ్బంది కలగకుండా, ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశాము, సమయానుకూలంగా బస్సులను కూడా నడిపిస్తున్నామంటూ కూడా చెప్తూ ఉన్నారు. కెమెరామెన్ రాజేష్తో ప్రవీణ్, బీఆర్కే న్యూస్, హైదరాబాద్.